నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం. వృద్ధి పరిసేయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. పరిసయ్యులు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పెద్దవాటిని ఎలా నిర్లక్ష్యం చేశారో ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. వారు మతంలోని ఆచారాలకు, కర్మకాండలకు సంబంధించిన విషయాలకు అనగా గిన్నె, పళ్ళెం, బయటవైపు కడగడం వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ అత్యంత ప్రాముఖ్యమైన హృదయం, మనసు, అంతరంగ స్థితి గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు. దేవుని ఎదుట చెడిపోయిన హృదయం ఉన్నవాడికి బయట మతాచారం వల్ల ఏ ప్రయోజనము లేదని వారు గ్రహించినట్లు లేదు. అత్యాశ, స్వార్థానికి లొంగి అంతరంగంలో కల్మషం, వీటిని ఆచార స్నానాల ద్వారా కడిగి వేసుకోవడం సాధ్యం కాదు. అందుకే యేసు వారితో మొదట గిన్నె, పళ్ళెం లోపల అనగా హృదయాన్ని, అంతరంగాన్ని శుభ్రం చెయ్యి, అప్పుడు బయట వైపు కూడా శుభ్రం అవుతుంది అని పరిసయ్యులతో అనడం మనం చూడవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్క గొప్ప వాగ్దానాలను మనం వినకముందు ఎలా ఉన్నామో విన్నాక అలానే ఉండకూడదు. దేవునికి అన్ని విషయాలలో లోబడి ఆయన కోరిన విధంగా ఆయనకు పవిత్రమైన, ప్రత్యేకమైన, సంతోషభరితమైన ప్రజగా మనం ఉండాలని తన వాక్కును, కృపను మనకు అనుగ్రహించాడు. విశ్వాసులమైన మనం సగం లేక 3 వంతులు లేక 10 వంతులు పవిత్రంగా ఉండాలని దేవుడు ఎంత మాత్రం చెప్పడం లేదు. క్రీస్తు ఈ భూమిపై ఎంత పవిత్రంగా జీవించి చూపించాడో అలా జీవించడమే మన గమ్యమై, ఉద్దేశమై ఉండాలి. ఈ లోకము పాపపు మురికితో నిండి ఉంది. ఆధ్యాత్మికంగా ఈ మురికి మనకు అంటకుండా మనం మన హృదయాన్ని, అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నటకు అనుదినం ప్రయాసపడుతూ అంతం వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆమేన్.